ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తానన్నారు? ఉద్యోగం ఇచ్చేంత వరకు, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానన్నారు. అది కూడా ఒక్కసారి ప్లే చేయండి. ఎందుకంటే మన లోకేష్ బాబు గారైనా కొంచెం తక్కువ సౌండ్తో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు లౌడ్లీ చాలా గట్టి వాయిస్తో చెప్పారు. మొత్తం రాష్ట్రం అంతా వినిపించేటట్టు, మొత్తం మైకులు పగిలిపోయేటట్టు. ఒక్కసారి అది ప్లే చేయండి ప్లీజ్. వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పెట్టుబడులు తీసుకొస్తాం. ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు పనిచేయి. బోరు కొడితే గుత్తులో వర్క్ స్టేషన్లు పెడతా. మంచి గార్డెన్ లో, ఆరెంజ్ గార్డెన్ లో పెడతా. నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటరో కారో పెట్టుకో, నువ్వే ఛార్జ్ చేసుకో. నేరుగా అక్కడికి వెళ్ళు, అక్కడ పనిచేయి, అక్కడే భోంచేయి, అక్కడే ట్రైనింగ్ తీసుకో. 10 మందితో కూలుస్తుంది, కాలక్షేపం చేయి, మళ్ళా ఇంటికి రా. నీకు నచ్చితే అక్కడ పనిచేయి. ఇంకా కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి, హైదరాబాద్ పోవాలంటే ఇళ్ళు, బెంగళూరు కావాలంటే ఇళ్ళు. ఆకాశమే హద్దుగా పనిచేసే అవకాశాన్ని మా యువతకు తీసుకొస్తా. యువతకు అర్థమైందా తమ్ముళ్ళు? మీకు ఇప్పుడు మీ భవిష్యత్తు గ్యారంటీ అవునా కాదా? ఇది నా షూరిటీ అవునా కాదా? ఇంటింటికి చెప్తారా లేదా? మీరు చెప్తారా లేదా? ఉద్యోగం వచ్చే వరకు ముందు మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అబ్దుల్ కలాం గారిని గుర్తు చేసినందుకు. నాకు తెలిసి అబ్దుల్ కలాం గారు కూడా ఇంత అద్భుతమైన కళగానే ఉండరు. ఆయన ఇప్పుడు ఇంత అద్భుతమైన కళ ఎంత అద్భుతంగా ఉంది అసలు. గుత్తిలో వర్క్ స్టేషను, నీ బండికి నువ్వే ఛార్జింగ్ పెట్టుకో, ఆ వర్క్ స్టేషన్కి వెళ్ళు, పని చేయి, అబ్బా అక్కడే తిను, అక్కడే పడుకో. దాని అర్థం ఏంటంటే నీ సావు నువ్వే సావు అని అర్థం. 20 లక్షల ఉద్యోగాలు, నీ సావు నువ్వే సావు అని అర్థం. మీకు అర్థమవుతుందో లేదో, మీరు ఇందాక లోకేష్ గారు కొంచెం తక్కువ అని చెప్పారు. ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో నిశ్చేస్తుడు కాబట్టి, ఆయన అసలు కళ్ళు కూడా చమత్కరించకుండా తడుకోకుండా చెప్పగడంలో సిద్ధహస్తుడు కాబట్టి అన్ని అబద్ధాలు ఎన్నైనా ఇంకా ఇంకో 4 యాడ్ చేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర 40 నుంచి 46 లక్షల ఉద్యోగాలు కల్పించి కూడా ఇంత స్పీచ్ ఇప్పుడు ఆయన ఇవ్వలేకపోయారు. మళ్ళీ చెప్తున్నా, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత గట్టిగా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైమ ఫేజ్ గా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత ప్రజల స్థితిగతుల మీద, ప్రజలకు ఏం చేయాలన్న దాని మీద 5 సంవత్సరాలు లోపల కూర్చొని పనిచేసిన దానికి అబాస్పాలు చేసి బయటకు వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్పి కూడా ఏమీ అక్కర్లే, మీకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్, ఎలక్ట్రికల్ ఛార్జర్ పెట్టుకోండి, ఇవన్నీ అథెంటికేటివ్గా అబద్ధాలు చెప్పడానికి. అంటే అగ్రిగేట్ నెలకి 4 లక్షలు. ఎవడు ఎంటర్ అనుకుని గవర్నర్ సభ ప్రసంగంలో నువ్వు చెప్పి మనమల రామకృష్ణులు 14 లక్షలు అన్నట్టు మీరు కూడా వేసింది సార్, నజీర్ గారు ఏం పర్లేదు 4 లక్షల ఉద్యోగాలను కల్పించామని చెప్పి చూసుకొని మాట్లాడి లటక్కని దొరికి దానికి సమాధానం చెప్పలేక నిస్సహాయ స్థితిలో డ్రైవ్ చేస్తూ ఇవాళ మళ్ళీ నిరుద్యోగ భృతి వచ్చారు కల్లా మర్చిపోయారా ఎలక్షన్స్ ముందే దీనికి పెద్ద ప్రయారిటీ ఇవ్వకండి, నా దగ్గర చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని ట్రైనింగ్ ఇస్తారు. అంచేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంలో లోకేష్ గారు ఇంకా జస్ట్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు, నేర్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా అథెంటికేటివ్గా అబద్ధాలు చెప్తారు. ఆయన ముందు ఇప్పుడు తీసి సబ్మిట్ చేస్తే అది ఓకే అయిపోయి అనుకోండి, క్వాలిఫైడ్ నువ్వు. అందుకే రెండోసారి చూడండి మళ్ళీ పిలిచి అదే శాఖ మినిస్టర్ ఇచ్చారు, పంచాయతీ శాఖ ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? ఆ అబద్ధాలు అంత అథెంటికేటివ్గా చెప్పలేరు. అందుకని ఇంకా ఉండు ఇక్కడే ఐటీ రంగం, విద్యాశాఖ అని చెప్పుకుని కాలక్షేపం చేయ పర్లేదని చెప్పారు. రైట్. మామూలుగా నిరుద్యోగ భృతి అన్నారు కాబట్టి 7,200 కోట్లు ఏడాదికి అయ్యే ఖర్చు. మొదటి బడ్జెట్లో దీనికోసం పెట్టింది 0. రెండో బడ్జెట్ 25-26కు సంబంధించి మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో దీనికి కేటాయించింది 0 సార్. 0. మీకు ఎందుకంటే 0 ఉండండి సార్, చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా అరిచి చెప్పిన దానికి బడ్జెట్కి వచ్చింది ఎంతంటే 0 కాదండి. అబ్దుల్ కలాం గారు కళ్ళగనమన్నారు. కళ్ళగనాలంటే పడుకోవాలి, నిద్ర రావాలి. నిద్ర లేని రాత్రులతో మన పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కళ్ళగనడానికి టైం లేక బడ్జెట్ ఎలకేషన్స్ లేవు. ఇది గమనించండి మీరు.